భారాస అప్రజాస్వామిక విధానాలే పార్టీ ఓటమికి కారణాలా? ఎమ్మెల్యేల ఆర్థిక దాహం, దందాలే ప్రజలను పార్టీకి దూరం చేశాయా? తెలంగాణ రాజకీయాల్లో 2023 శాసనసభ ఎన్నికలు అనుకోని తిరుగులేని మారలులను తెనున్నాయని ఇప్పటివరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా, తెలంగాణ ప్రజలలో ఎంతో గొప్ప నాయకునిగా పేరున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఎన్నికల్లో తన పార్టీ భారతీయ రాష్ట్ర సమితిని అధికారంలోకి తేవడంలో పూర్తిగా విఫలమవుతున్నట్లు స్పష్ట అవుతుంది. ఇప్పటికీ వ్యక్తిగతంగా ఎక్కువ మంది కోరుకునే ముఖ్యమంత్రిగా అన్ని సర్వేలలో నిలిచినా గ్రామీణ ప్రాంతాల ప్రజల నుండి భారతీయ రాష్ట్ర సమితి ఫూరం అవుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడం లేదు. ఎన్ని టీవీలు ఎన్ని ప్రచారాలు చేసినా ఆయన పట్ల తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆయన పట్ల నమ్మకంతో ఉన్నారు. ఆయనకు ఓటు వేశారు. కానీ ప్రజాస్వామ్య విలువలు కొరవడడం, ప్రజలకు అందుబాటులోనే నాయకత్వం, ముఖ్యమంత్రిని కలవడం తమకే సాధ్యం కాదని ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ప్రచారమే ప్రజలను, భారతీయ రాష్ట్ర సమితిని ప్రజలకు దూరం చేసింది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం అంటూ జరిగితే అది పూర్తిగా పార్టీ శాసనసభ్యుల ప్రవర్తన, మంత్రుల ప్రకటనల తీరు, స్థానికంగా వారి ఆర్థిక దోపిడీ, భూ కబ్జాలు, దండాలే ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి పరిశీలకులు భావిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరిష్మా ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడానికి ఆయన తన శాసనసభ్యులకు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్, నాయకులతో, ప్రజా సంఘాల నాయకులతో, మేధావులతో దూరంగా ఉండడమే ప్రధాన కారణంగా ప్రజలు ఈ ఎన్నికల సమయంలో వెల్లడించారని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలోని అవినీతి కన్నా కనీస ప్రజాస్వామ్య విలువలను పాటించకపోవడమే కేసీఆర్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగడానికి కారణంగా చెప్పుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు దూరం అయిన ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి నాయకులతో శాసనసభ్యులు సఖ్యతగా ఉండడానికి బదులుగా నియోజకవర్గ రాజులుగా వ్యవహరిస్తూ గ్రామస్థాయి అధికారి నియామకం నుండి జిల్లా అధికారి వరకు అన్ని విషయాలలో ఎమ్మెల్యే జోక్యాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహాయ, ఇతర ప్రజానాయకులు మౌనంగా ఎన్నాళ్లు భరించి తగిన అవకాశం కోసం ఎదిరి చూశారని విమర్శకులు భావిస్తున్నారు. శాసనసభలో సమావేశాల్లోని చర్చలలో చురుకుగా పాల్గొని నియోజకవర్గ సమస్యల పట్ల సభద్రసతిని ఆకర్షించి అధిక నిధులు సాధించుకోవాల్సిన శాసనసభ్యులు ప్రతిరోజు ఉదయం గ్రామాల్లో దర్శనం ఇవ్వడం కూడా కొంత వ్యతిరేక ప్రభావం చూపినట్లు గ్రామస్థాయి నాయకులు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శక్తివంతుడైన మున్సిపల్, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీరు కూడా నాయకులలోనే కాకుండా ప్రజలలో కూడా పార్టీ పట్ల వ్యతిరేకత పెరగడానికి దోహదపడిందనేది పార్టీ వర్గాల భావన. పారిశ్రామికవేత్తలతో, రియల్టర్తో ఆయన సన్నిహితంగా ఉండడం, పార్టీ నాయకులకు అందుబాటులో లేకపోవడా ఆయన బలహీనతలుగా చెప్పుకోవచ్చు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకాల పట్ల, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్ట్ పట్ల కేటీఆర్ వ్యవహరించిన తీరు, చేసిన ప్రకటనలు యువకులలో, నిరుద్యోగులలో వ్యతిరేకతను పెంచాయని, ఆయన ఒక ప్రజా నాయకునిగా కాకుండా ఒక కార్పొరేట్ సంస్థ అధినేతగా వ్యవహరించినట్లుగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలను అణచివేయడం కారణం కాదా? వీటన్నిటికీ తోడు గత 10 ఏళ్లలో తెలంగాణ పౌర సమాజం పట్ల, ప్రజా ఉద్యమ నాయకుల పట్ల, కవులు, రచయితలు, మేధావుల పట్ల కేటీఆర్ ఇతర నాయకులు ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి ప్రజలలో అనేక ప్రశ్నలకు తావిచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలోనే కాకుండా గత 70 సంవత్సరాలుగా తెలంగాణలో పౌర హక్కుల కొరకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కృషి చేస్తున్న ఉద్యమకారుల, నాయకుల పట్ల వ్యవహరించిన తీరు, కొంతమంది మేధావులుగా చెప్పుకునే వారిని కవులలో, కళాకారులలో వర్గాలుగా విభజించి ప్రజాస్వామ్య విలువల కొరకు పాటుపడే వారిని నిరాదరణకు గురిచేయడం ప్రధానంగా విద్యార్థికులలో వ్యతిరేకత పెంచించండి మొదటి నుండి చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల కాలంలో మాత్రం ఈ వర్గాల వారికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అంటే అప్పుడు కూడా వీరి పట్ల ప్రభుత్వాలు ఏమంత గొప్పగా వ్యవహరించలేదు. కానీ ప్రజాస్వామ్య విలువల కొరకు కనీస ప్రచారం చేసుకునే స్వేచ్ఛ, సమావేశాలు, సభలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండేదని, ఈ 10 ఏళ్లలో ఆ స్వేచ్ఛ కోల్పోవడమే ప్రధాన కారణంగా మేధావులు అందరూ ఈ ప్రభుత్వ తెరును ఎండగట్టారని విమర్శకులు భావిస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పునరావాసాన్ని కోరుకోకున్నా కనీసం మాట్లాడితే ముత్యాలు రాయలపోతాయన్న తీరులో వ్యవహరించడమే కాకుండా తామే అసలైన తెలంగాణ సాహిత్య,
కళారంగాలకు ప్రతీక అనే రీతిలో వ్యవహరిస్తూ ఇతరులను కించపరిచే విధంగా వ్యవహరించడంతో ఆయా వర్గాలు పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాయి. ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలను ప్రతిరోజు ప్రత్యక్షంగా చూసే సామాజిక కార్యకర్తలను, సామాజిక సేవే చేసే పలువురితో పాటు ప్రజల పట్ల నిలబడి వారి సమస్యలకు అక్షర రూపం ఇచ్చే కవులు, రచయితలు, కళాకార్యాలకు సరియైన గౌరవం, స్థానం కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయి వండిమాగదులతో తమ కోటరీ ఏర్పాటు చేసుకోవడమే దీనికి ప్రధాన కారణం. ఒక సామాన్యుడు ఎంత గొప్ప నాయకునిగా ఎదిగినా ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నప్పుడే ఆయన ప్రయాణం సులభంగా, చురుకుగా, వేగంగా సాగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాదని ఎంతో గొప్పగా చెప్పుకొన్నా, ఎన్ని మంచి పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకొన్నా, ప్రజలు అవకాశం దొరికినప్పుడు ప్రజలు తామే నిజమైన అధికార పీఠం అని తెలియజేపుతారు. చరిత్ర దీనికి సాక్ష్యం. ప్రజలను ఎవ్వరూ అన్నివేళలా నమ్మించలేరు.